కాకినాడ జిల్లా పత్తిపాడులో లాయర్లు ఆందోళన బాటపట్టారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను రద్దు చేయాలని ప్రజా సంఘాలతో కలిసి పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలకు న్యాయానికి దూరం అవుతారని, ఆ చట్టాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ప్రజల స్థిరాస్తులకు భంగం కలిగించే చట్టాన్ని రద్దు చేయాలి. సర్కార్ తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల పేద సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఎకరం 2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ చట్టం చాలా నిరుపయోగమైంది. ఇది జనాలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఇది జగన్ సర్కారుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్ దీన్ని సైలెంట్ గా తీసుకొచ్చి సివిల్ డిస్ప్యూట్స్ అన్ని కూడా ఈసారి నుంచి సివిల్ కోర్టులో వేయడానికి వీల్లేదు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కిందకి వస్తాయని చెప్పి జగన్ సర్కార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చీకటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఐలాస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీన్ని కోరుతున్నాం. నల్ల చట్టాన్ని రద్దు చేయాలి. నోటిఫికేషన్ పబ్లిక్ చేసి ఈ రోజున చట్టాన్ని అమలు చేయడానికి జగన్ సర్కారు సంసిద్ధమై ఉంది. ఈ చట్టంలో చాలా లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సివిల్ కోర్టు పరిధి ఏదైతే ఉందో సివిల్ కోర్టు పరిధిని ఈ చట్టం తీసేసి రెవెన్యూ టైటిలింగ్ అథారిటీని ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇప్పటి వరకు ఉన్న సివిల్ కేసులు కానీ లేకపోతే ఇకపై నడుస్తున్న సివిల్ కేసులు కానీ అప్పీలేట్ అథారిటీ లేదా ఏపీ టైటిలింగ్ అథారిటీ